నెక్స్ట్ పోయింది మనం కాలం ఘాట్. నోటా తీసుకుని అవు వచ్చేసింది. ఇంకొక 2 minutes. ఇప్పుడు మనం లైట్ హౌస్కి పోతున్నాం. ఇది ఎక్కి చూస్తే మొత్తం కనిపిస్తుంది అంట. అనిపిస్తుంది కదా లైట్ హౌస్ అంట. అది ఎక్కితే మొత్తం 90% గోవా కనిపిస్తుంది. దీనికి ఛార్జ్ వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నాడు మనిషికి. 20 ఇచ్చి ఎక్కాలి. ఎలా ఎక్కాలి, ఎట్లా ఎక్కాలి లోపలికి చూసుకుందాం మనం కూడా. రండి. పైకి వెళ్తున్నాం మనం. మొత్తం గోవా కనిపిస్తుంది అంట. దీని నుంచి 90% గోవా కనిపిస్తుంది అంట. ఇప్పుడు చూస్తారు, మీరు కూడా చూపిస్తాను. ఇంకొంచెం దూరం ఉంది. పిచ్చా ఫీలింగ్ ఉంది కానీ కాళ్ళు వస్తాయి మస్తు. ఇది ఉంది కదా, దీని నుంచి పైకి ఎక్కాలంట. వాళ్ళు దిగుతురు వాళ్ళు. దీనికి పైకి పోవాలి, ఇట్లా పైకి పోవాలి. పైకి ఓకేనా? అరే నీ అమ్మ ఇది గింత సక్కగా ఉన్నాయి. నీ అమ్మ ఇది గింత సక్కగా ఉన్నాయి. నీ అమ్మ ఇది గింత సక్కగా ఉన్నాయి. అరే నీ అమ్మ ఇది గింత సక్కగా ఉన్నాయి. కష్టంగా ఉన్నాయి బ్రో, చాలా గంతి దీని మీద. ఎందుకంటే మేము పట్టమని డౌట్ ఉన్నది, కానీ పట్టేస్తాం. పైకి చూడు. పెద్దటగాలే మొత్తానికి పైకి వచ్చింది. ఇదే లైట్ హౌస్ అంటే 90. ఇది మొత్తం పోర్ట్ ఏరియా. సముద్రం అంతా కనిపిస్తుంది మనకు. సముద్రం అంతా కనిపిస్తుంది కదా నీట్గా. ఇదంతా బీచ్ ఏరియా. ఇది మొత్తం పోర్ట్. లైట్ నైట్ పడుతుంది. లైట్ పడి రిఫ్లెక్షన్ కొట్టి మొత్తం అంతా కవర్ చేస్తుంది ఆ లైట్ ద్వారా.